తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న హైదరాబాద్తో పాటు 32 జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకను అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వము. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి జరుగుతోన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇది. ఈ వేడుకల కోసము సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను చూస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాత్రం పెరేడ్ గ్రౌండ్లో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు విజువల్స్లో. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. దాదాపుగా రేపు ఉదయం 7 గంటల సమయం నుంచి కూడా ఇటు సంబరాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల సమయంలో ఇటు అమరవీరుల స్తూపంలో నివాళులు అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటు పెరేడ్ గ్రౌండ్లకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మాత్రం ఇటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాత్రం ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మాత్రం ఇటు హైదరాబాద్తో పాటు జిల్లాల కేంద్రాల్లో కూడా ఘనంగా జరపాలి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాలు కూడా ఘనంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని అధికారులు మాత్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటుగా ఇటు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి మాత్రం స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఇటు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే ఇటు రెండవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావడంతో ఇటు మాత్రం ఇటు అధికారులు కూడా తో పాటు ఇటు ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాత్రం ఘనంగా జరిపేందుకు మాత్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్న మాత్రం ఇటు పెరేడ్ గ్రౌండ్లో కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. దాంతోపాటు ఇక్కడికి వచ్చే దాదాపు 20,000 మంది కూడా ఇటు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్న ఇటు పోలీసులు కూడా భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ వచ్చేందుకు ఇటు ప్రజలు తిలకించేందుకు కూడా భారీ 2 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం ట్రాఫిక్ను కూడా పూర్తిగా రేపు మళ్లించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్న మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటు 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మాత్రం ఘనంగా జరిపేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.